హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు ఎపిసోడ్ చూసాక ఎంతమందికి మణికంఠ మీద బిగ్ బాస్ పగపట్టాడు, మణికంఠ మీద హౌస్ మేట్స్ పగపట్టారు, మణికంఠ మీద వాళ్ళ సొంత క్లాన్లే పగపెట్టారు, మణికంఠని చాలా ఘోరంగా హ్యూమిలేట్ చేశారు, చాలా ఘోరంగా అవమానించారు, లైన్ క్రాస్ చేసి మాట్లాడిన విధానం చాలా 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 చిరాకు అనిపించింది. మీకేమనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. ముఖ్యంగా ఆ వరస్ట్ జోక్ ఏదైతే క్రాక్ చేశారో మణికంఠ మీద, ఆయన ఇన్వాల్వ్ అవ్వలేని దాంట్లో చాలా వరస్ట్గా అనిపించింది. అందులో నిఖిల్ వరస్ట్గా అనిపించాడు, యష్మి గౌడ్ అయితే వరస్ట్గా అనిపించింది, ఇన్ఫ్యాక్ట్ నబిల్ కూడా వరస్ట్గా అనిపించాడు, చాలా వరస్ట్గా అనిపించింది. మీకు కూడా అలాగ అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే నిఖిల్కి కూడా ఘోరమైన అవమానం జరిగింది క్లాన్ సెలక్షన్లో. అది హీ రియల్లీ డిజర్వ్డ్ ఇట్టా లేదా లేకపోతే ఏమైనా గ్రూప్ గేమ్ ఆడారు అనేది కూడా మాట్లాడుకుందాం వివరంగా. అలాగే బిగ్ బాస్ భూకంపం అని చెప్పి ఒక షాక్ పేల్చారు. దెబ్బకి షాక్ అయ్యి షేక్ అయ్యి పిల్లలందరూ అల్లాడిపోయారు. వైల్డ్ కార్డ్స్ 12 మంది వస్తున్నారన్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. రియాలిటీలో 12 మంది వస్తారా లేకపోతే ఎంతమంది వస్తారో కూడా క్లియర్గా చెప్తా. వీడియో పూర్తి వరకు ట్రై చేయండి. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నిన్న చీఫ్ సెలక్షన్ అయిపోయింది. చీఫ్ సెలక్షన్ తర్వాత క్లాన్ ఫార్మేషన్ అవుతుంది. ఏ క్లాన్లో ఉండే మెంబర్స్ ఆ క్లాన్లో ఉంచకుండా వాళ్ళందరినీ బయటికి పంపించి క్లాన్ సెలక్షన్ అవుతుంది. కాంతారా టీం, శక్తి టీం అని చెప్పి ఆ పేర్లు మార్చలేదు. శక్తి టీంకి నిఖిలే చీఫ్ ఉన్నాడు, కాంతారా టీంకి ఏమో సీత ఉన్నది. ఇప్పుడు క్లాన్ ఫార్మేషన్, వాళ్ళందరినీ బయట పంపించి ఇప్పుడు వాళ్ళని ఒక్కొక్కరిని అడుగుతారు నువ్వు ఏ క్లాన్కి వెళ్తావని. ఇక్కడ సార్ ఘోరమైన అవమానం శక్తి టీంకి, ముఖ్యంగా నిఖిల్కి. నన్ను అడిగితే హీ రియలీ డిజర్వ్డ్ ఇట్ అనిపించింది. ఎందుకంటే మనవాడు చేసిన ప్రవర్తన బట్టే, ఆ క్లాన్లో జరుగుతున్న ఆ ముగ్గురు మనుషుల బిహేవియర్ బట్టే ఆ అవుట్కమ్ వచ్చింది అనిపించింది. బట్ దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్తారా లేదా అనేది చూడాలి గోయింగ్ ఫార్వర్డ్. బట్ వాట్ హ్యాపెన్ వాజ్ రియల్లీ దే డిజర్వ్డ్ ఇట్ అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. సో బేసిక్గా సోనియా ఆక్లా, పృథ్వీ వీళ్ళిద్దరే వస్తారు. పాపం ఇంకా పాపం ఏముందండి, వాళ్ళు చేసుకుంది మనం చేసుకుంది ఏం లేదు. బట్ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, మర్చిపోయాను, వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఇటుపక్క శక్తి టీం, శక్తి కాదు కాంతారా టీం కూడా అదే చేస్తున్నారు, అదే ప్యాటర్న్లో వెళ్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఎలాగైతే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు ముగ్గురు ఎలాగైతే ఫేవరిజం చూపించుకుంటున్నారు వాళ్ళే అని అనుకున్న వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు 6 కూడా ఆ ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. అది కూడా మిస్టేక్ కదా. ఒక మిస్టేక్ మనము వేలు పెట్టి చూపించినప్పుడు మనం కూడా చేయకూడదు కదా. బట్ దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ థింగ్ అనిపించింది. సో సోనియా ఆక్లా, పృథ్వీ ఇద్దరు బ్యాక్ టు శక్తి టీంకి వెళ్తారు. ఏం చెప్తారంటే, ఫస్ట్ విష్ణుప్రియ వస్తుంది అన్నమాట. విష్ణుప్రియ వచ్చి నాకు ఇక్కడ రికగ్నైజేషన్ కనబడట్లేదు, అందుకనే శక్తి టీంకి వెళ్ళిపోతా. సోనియా వచ్చేసరికి ఎంత ట్రై చేసినా వాళ్ళతో కలుద్దామని వాళ్ళు కలట్లేదు, వాళ్ళకంటూ ఒక స్పెషల్ బాండింగ్ పెట్టుకున్నారు. సో అక్కడికి వెళ్ళినా యూజ్లెస్. సో నిఖిల్ టీంకి వెళ్తే నిఖిల్ టీంలో మంచి లీడర్షిప్స్ ఉన్నాయి అండ్ ఆ కోఆర్డినేషన్ బాగుందని చెప్పి సోనియా ఒకరు నిఖిల్ టీంకి వెళ్తుంది. తర్వాత నైనిక వచ్చేసరికి సీత టీంకి వెళ్తుంది. నాకు ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఆమ్ చాయిస్. బట్ నైనికాని సేవ్ చేసింది నిఖిల్ కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఆ థ్యాంక్ఫుల్నెస్తో ఇటువైపు ఉంటే బాగున్నాయి అనిపించింది. బట్ నేను చెప్పినట్టు ఆమె డెసిషన్ అది. బట్ ఆమెకు ఒక పాయింట్ ఉంది, సీత టీంకి ఎందుకు వెళ్ళిందని చెప్పి ఆమె చాలా అప్సెట్ అవుతుంది. అది ఒక చాలాసేపు డ్రాగ్ చేశారు. అసలు మెయిన్ ఎపిసోడ్లో అది ఎందుకు అంతసేపు చూపించారో అనిపించింది. దానికంటే ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ జరిగాయి. బిడ్డేట్ రివ్యూలో పెట్టాను చూడండి, ఒక 14,000 మెంబర్స్ చూశారు. సో నైనిక ఏమో సీత టీంకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉంటే అది ఆల్రెడీ స్ట్రాంగ్ టీం, నాకు ఆపర్చునిటీ రావట్లేదు, ఇక్కడ అయితే నాకు ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత పృథ్వీ నిఖిల్ టీంకి వెళ్ళిపోయాడు, హీజ్ ఎ గుడ్ లీడర్ అని చెప్పి. నబీల్ వచ్చేసరికి సీత టీంకి వెళ్ళిపోయి ఒక 2-3 బుల్లెట్ పాయింట్లు వేస్తాడు సార్ రాజా. ఏమని చెప్తాడంటే, సీత అంటే నిఖిల్ కంపేర్ చేస్తే సీత నాకు రియల్ అనిపించింది బిగ్ బాస్ అంటే. దాని మీనింగ్ ఏంటంటే నిఖిల్ రియల్ అని కాదని, రియల్గా లేడని. యాక్చువల్గా చాలా కాన్వర్సేషన్ జరుగుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే నబిల్కి నిఖిల్కి పడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నబిల్ కూడా మిడ్ నైట్లో చెప్తాడు అన్నమాట సీతకి, మీరు గమనించారా నిఖిల్ నాతో మాట్లాడట్లేదు, నేను నామినేషన్ వేసింది సోనియాకి, పృథ్వీకి, తర్వాత చీఫ్ సెలక్షన్లో సోనియా వచ్చి నన్ను తీసేసింది. సో గొడవలు ఏమైనా ఉంటే మా ఇద్దరికీ ఉన్నాయి, బట్ ఈయనతో నాకేమీ రప్చర్ అవ్వలేదు. ఈ రప్చర్ కంటే ముందు మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ బాగుండేది, ఇప్పుడు అసలు నాతో మాట్లాడమే మానేశాడని చెప్పి. సో వీళ్ళిద్దరికీ పడట్లే. సో మనోడు ఆ డైలాగ్ వేసి, అండ్ ఈ క్లాన్లో వాళ్ళ మెంబర్స్ చాలా జెన్యూన్గా అనిపించారు బిగ్ బాస్ అంటే. వాళ్ళు జెన్యూన్ కాదనే కదా ఇండైరెక్ట్ వేలో చెప్పాడు మాట. అది తప్పు అని ఒప్పుకుంటారు, ఒప్పు అని ఒప్పుకుంటారు. అందుకే నేను ఈ క్లాన్కి వెళ్తాను బిగ్ బాస్ అని చెప్పి నబీలా బుల్లెట్ రోడ్లు పెట్టేసి ఆ క్లాన్కి వెళ్ళిపోయాడు కాంతారా టీంకి. నెక్స్ట్ ఆదిత్య వచ్చేసి, సీత ఈజ్ కరేజియస్, నేను అందుకే ఆ టీంలోకి వెళ్దాం అనుకుంటున్నా, నాకు రెస్పెక్ట్ ఇస్తుంది. అండ్ నిఖిల్ టీం చాలా స్ట్రాంగ్, నాకు ఛాలెంజెస్ కావాలి, ఛాలెంజెస్ కోసమే బిగ్ బాస్కి వచ్చాను, ఈ టీంలో ఉంటే ఆ టీంతో ఛాలెంజ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి ఆదిత్య గారు కాంతారా టీంకి వెళ్ళడం జరిగింది. తర్వాత యష్మి కూడా ఈమె సరైన టాక్టిక్స్ వాడింది. అయ్యా ఈ టాక్టిక్స్ ఏంటో చెప్తే ఉంది.
ఈ హౌస్కి నేనైతే బాండ్ కోసం రాలా. ఈ డైలాగ్ ఎవరికంటే సోనియా ఆకులు, ఎందుకంటే సోనియా ఆకులే చెప్తుంది కదా వీళ్ళు బాండ్ ఫామ్ అయిపోయి నన్ను రానివ్వట్లేదు అని చెప్పి, దానికి కౌంటర్ అన్నమాట. హైలైట్ ఏంటంటే ఎన్న తెలైవా యష్మి, మణికంఠ, పృథ్వీ, సోనియా ఒక టీం అంటే ఏందా డెడ్లీ కాంబినేషన్. మణికంఠకి పృథ్వీకి పడదు, మణికంఠకి యష్మి గౌడకి పడదు, యష్మి గౌడకి సోనియాకి పడదు. ఇంకా మన రేలంగమ్మ పరిస్థితి ఏమైపోతుందో పాపం చూద్దాం. యష్మి వచ్చి ఏమంటుందంటే ఈ హౌస్కి బాండ్ కోసం నేను రాలే, స్పోర్టివ్గా తీసుకుందామని వచ్చా. కాంతారా వాళ్ళు చాలా స్పోర్టివ్గా ఉంటారనిపిస్తుంది, అందుకే ఐఎమ్ చూసింగ్ కాంతారా అని చెప్పి యష్మి వెళ్ళిపోతుంది. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు, సీత క్లాన్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది రాజా, ఇంకా మీరు వెళ్ళాలనుకుంటే ఇంకెవరు మిగులుతారంటే మణికంఠను, ప్రేరణ మిగులుతారు. సో మీరు వెళ్ళాలనుకుంటే శక్తి టీంకి వెళ్ళాలి, ఆర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని కాంతారావుని రీప్లేస్ చేసుకోవాలంటే మణికంఠ పాపం అడుగుతాడు చాలాసేపు లైవ్లో, బట్ ఎవడు ముందుకు రాడు. బట్ మణికంఠ ఏం చెప్తాడంటే నేను నిఖిల్ లీడర్షిప్ చూశాను అండ్ నేను చీఫ్ అవ్వకపోయినా ఒకవేళ సీతని నబిల్ని చీఫ్ అవుదాం అనుకున్నాను. సో సీత ఎలా చేస్తుంది, ఆమె దగ్గర ఏమైనా నేర్చుకునే క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పి వద్దాం అనుకున్నా అంటే అక్కడ ఆపర్చునిటీ లేదు, ఎవరు స్వాపింగ్ రాలే. యష్మి కూడా తర్వాత స్వాపింగ్ వస్తుంది కానీ మనోడి దగ్గర మాత్రం నించోలే. రీజన్ డైరెక్ట్గా ముఖం మీద చెప్తే లేదు, నాకు నీకు ఇవ్వాలని లేదని చెప్పేస్తే సింపుల్గా. ఇంకో విషయం, యష్మి కూడా ఏం తప్పు చేస్తుంది మణికంఠ విషయంలో కూడా క్లియర్గా చెప్తారు. అప్పుడు మణికంఠకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి నిఖిల్ టీంకి వెళ్తాడు. ప్రేరణ ఏమో బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేస్తుంది, ఇదేంటి బిగ్ బాస్ మీరు మాకు ఛాన్స్ ఇవ్వాలి కానీ లాస్ట్లో నన్ను పెడితే ఇంకా నాకు ఛాన్స్ ఏముంది, ఇంకా తప్ప కట్టే వెళ్ళాలి కదా, ఇది రాంగ్ అంటే ఫస్ట్ సీత ఒప్పుకోదు. సీతని యష్మి ఒప్పించి యష్మి స్వాప్ అయ్యి యష్మి అప్పుడు శక్తి టీంకి వెళ్ళి ప్రేరణ సీత టీంకి వెళ్తుంది. ఈ లాజిక్ నాకు ఏమనిపించిందంటే యష్మి కావాలని ఆ టీంకి వెళ్తుంది. ఆ టీంకి వెళ్ళి ఆ ట్రయో అంటే ఎవరో తెలుసు కదా, పృథ్వీ, సోనియా, నిఖిల్, వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తే నామినేషన్లో గట్టిగా పాయింట్లు పెడదాం, గట్టిగా గొడవ ఆడదాం అనే ఇంటెన్షన్తోనే వెళ్ళింది తప్ప ఇష్టపడైతే వెళ్ళలేదని నాకైతే అర్థమైంది. మీకేమనిపించింది చెప్పండి. అది జరిగింది. తర్వాత మణికంఠ అడుగుతారు యష్మిని, పాపం మన ఎందాక మాట్లాడాలంటే నా పాయింట్ అయితే క్లియర్గా చెప్పాను మణి అంటాడు. అప్పుడు మణికంఠ లైవ్లో అంటాడు ఏం పర్లేదు రాజు ఎక్కడైనా రాజు అంటాడు. పర్ఫెక్ట్ డైలాగ్ అనిపించింది. తర్వాత నిన్న లైవ్లో నాకు అర్థం కాలే వీళ్ళకి ఎందుకు లగ్జరీ ఫీచర్స్ ఇచ్చారు సీతకి, ఇద్దరు గెలిచారు కదా సీత నిఖిల్ చీఫ్ కింద అని. ఎందుకంటే వీళ్ళు పెద్ద టీం, సీత వాళ్ళ టీం 6 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ టీం 5 మెంబర్స్ ఉన్నారు. ఈ లాజిక్ బేసిస్ మీద ఇది పెద్ద టీం అని చెప్పి వాళ్ళకి లగ్జరీ ఫీచర్స్ ఇచ్చి దీని అమ్మ నోరు ఒకటి తెలియదు డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చారు. వీళ్ళు పండగ చేసుకున్నారన్నమాట. వరద బాధితులకి చిన్న పొక్కుడి ప్యాకెట్ దొరికితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యారు. తప్పలేదు, బిగ్ బాస్లో ఉంటే అలాగే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్లాన్ ఫార్మేషన్ అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చాలా నడుస్తుంది బిగ్ బాస్. మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను, చాలా జరుగుతుంది. ఇందులో చాలా షార్ట్గా చెప్పారు. ఆ క్లాన్ గురించి ఈ క్లాన్ మాట్లాడుకోవడం కంప్లైంట్లు, ఈ క్లాన్ గురించి ఆ క్లాన్ మాట్లాడుకోవడం, వాళ్ళ నెగిటివ్స్ వీళ్ళు మాట్లాడడం, వీళ్ళ నెగిటివ్స్ వాళ్ళు మాట్లాడడం, వీళ్ళ గురించి వీళ్ళు డప్పు వేసుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళు డప్పు వేసుకోవడం. ఇదే ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో చూపిస్తారన్నమాట. సోనియా ఏమో ఆదిత్యం గారికి చెప్తుంది, నేను పృథ్వీ సోనియా ఉంటే క్లాన్ సెలక్షన్లో నువ్వు ఎవరిని తీసుకుంటావంటే పృథ్వీ అంట. సో అక్కడ మరి బాండింగ్ చూస్తున్నారు. సీతకి ఆ డెసిషన్ నిఖిల్తో నాకు ప్రాబ్లం లేదు ఈ క్లాన్లోని, ఎందుకంటే నిఖిల్ చెప్పింది వింటాడు, అదే ప్రాబ్లం అయిపోతుంది అక్కడ. సీతకి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ క్లాన్. నేనైతే నాకు ప్రాబ్లం లేదు, నేను ఎవరితోనైనా జెల్ అవుతా, నేను ఎవరితోనైనా మాట్లాడతా అంటే ఆయన చెప్పరా అవును మీరు అందరితో జెల్ అవుతారు నాకు తెలుసు అని. సో నేను ఇంక అంతకుమించి ఏం చేయలేనని. సీత అంటది నబిల్ దగ్గరికి వచ్చి, రే చూసావా వాళ్ళిద్దరు తప్పి ఎవరు వెళ్ళలేదు మామ అక్కడికి అని చెప్తుంది. నబిల్ కూడా అంటాడు అవును వెళ్ళలేదు. ఇప్పుడు మాట్లాడండి మరి, తప్పులు ఒప్పులు పర్సనాలిటీలు అన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది, ఎవడున్నారు వాళ్ళ వైపు అంటే న్యాయమే గెలుస్తుంది. మీ టీంలో ఆ గ్రూపిజం ఎక్కువైపోయింది, ఆ ట్రయోకే వాల్యూ ఇచ్చుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు దాకట్లేదు, అందుకే అలా జరిగింది, వాళ్ళకి ఇప్పుడైనా అర్థం అవ్వాలని చెప్పి నబిల్ చెప్తాడు. కరెక్టే, దే డిజర్వ్ ఇట్. ఎవరు నన్ను ఏమనుకున్నా పర్లే. ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళ క్లాన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు వరకు అయింది, ఇప్పుడు మారొచ్చేమో, ఇప్పుడు మెల్లిగా ఇటుపక్క టీము వరస్ట్ అయిపోతుంది కాంతార టీము. బేసిక్గా ఏం జరుగుతుంది, వాళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉంటుంది. వేరే వాళ్ళని అసలు దేకట్లేదు, వాళ్ళ మనసులో వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఇద్దామన్నా కూడా వినట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం ఏమన్నా తెలుసుకోవట్లేదు, సార్ట్అవుట్ చేసుకోవట్లేదు, వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్నప్పుడు ఎందుకు ఉంటారు బిగ్ బాస్కి వచ్చి? ఎందుకు మమ్మల్ని మూల పెట్టేసినందుకు ఉంటారు ఆ క్లాన్లో వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటే. సో మంచి డెసిషనే తీసుకున్నారు. ఇది వాళ్ళు సీరియస్గా తీసుకుంటే బెటర్ అనిపించింది, ముఖ్యంగా నిఖిల్ అనిపించింది. సోనియా ఏమో పృథ్వీకి చెప్తుందన్నమాట, మీ ఇద్దరితో ప్రాబ్లం లేదంట, మధ్యలో నేనేం చేశాను రా, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దీని మీనింగ్ సోనియాకులో చాలామంది దగ్గర చాలాసార్లు డిస్కషన్ వచ్చింది. బట్ నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు సోనియాకులను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే వాళ్ళిద్దరిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ అలా బిహేవ్ చేయడానికి కారణం వెనక నుండి ఈమె నడిపిస్తుంది, ఈమె రథసారథి అని చెప్పి ఈమె మీద కోపం. ఆ విషయం ఏమో ఒప్పుకోక మీ ఇద్దరితో ప్రాబ్లం లేదు, నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు, అది అంతవరకు రైట్ రాంగ్ అని చెప్పి
సోనియా అక్లర్ గారు చాలా ఫీల్ అవుతారు. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళు బిహేవ్ చేయడానికి కారణం ఈమె. సో అందుకు వాళ్ళ ఫీలింగ్ అది. సీత వచ్చి బాండింగ్ గురించి వీలేరా మాట్లాడతారు. రెడ్ ఎగ్ వచ్చినప్పుడు ఏంది ఎక్కడుంది బాండింగ్, మరి బాండింగ్ చూసే కదా ఇచ్చారు, ఏందో వాళ్ళు. యష్మి ఏమో ప్రేరణతో చెప్తుంది అనమాట, నీకు సీతతో ప్రాబ్లం ఉన్నాయి, విష్ణుతో ప్రాబ్లం ఉంది, నైనికతో ప్రాబ్లం ఉంది, వాళ్ళే నీకు నామినేషన్ పాయింట్లు వేస్తారు, సో ఇది నీకు మంచి ఆపర్చునిటీ సార్ట్అవుట్ చేసుకోరని చెప్పేసి హగ్గులు కిసులు ఇచ్చేసుకొని ఫస్ట్ నిన్న రాత్రి ఎక్కువ యష్మి కూడా పేరుకే నిఖిల్ టీం అయినా కాంతారా టీంతోనే ఎక్కువ సొల్లేసుకుంది. ఆమె ఫుల్ వీడియోలో చెప్తాను ఏమంటాడంటే, ఆమె కావాలని ఇక్కడికి వచ్చిందిరా స్పైలాగా, మనం ఏం తప్పులు చేస్తామని చూసి నామినేషన్లో గట్టిగా చెప్పడానికి, సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిఖిల్ ఏమో మన ఆకుల గారికిను పృథ్వీకి చెప్తాడనమాట. తర్వాత నైనిక ఏడుస్తుంది, అది నిఖిల్ విషయంలో. అది మళ్ళీ మార్నింగ్ మాట్లాడుకుంటారు. ఆ పాయింట్ ఏం లేదు, అది తప్పాస్ పాయింట్. చీఫ్ సెలక్షన్ అప్పుడు నిఖిల్ నువ్వు నా క్లాన్ హెడ్గా నువ్వు నన్ను అసలు కన్సిడర్ చేయలేదు, నాకు అది నచ్చలేదు, నువ్వు ఏకంగా సీత అని మీరు అందరూ ఫిక్స్ అయిపోయారు, సో అది నాకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టిందని చెప్తుంది. ఓకే, అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదులేండి. తర్వాత సోనియా నిఖిల్ పృథ్వీ ముగ్గురు కూర్చొని మాట్లాడతారు, ఏదైనా మన ముగ్గురు మధ్యలోనే ఉండాలిరా, బయటికి పోకూడదు, మనం ఎప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం. ఇదైతే ఒప్పుకోవాలి. బేసిక్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఆ సీతా క్లాన్లో గ్రూపిజం ఇప్పుడు ఎక్కువైపోతుంది. మెయిన్గా ఎస్విఎన్, అదే సీత, విష్ణుప్రియ, నైనిక బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ నిఖిల్, పృథ్వీ, సోనియా మీద. వీళ్ళు తగ్గించేశారు అసలు. కరెక్ట్గా చూస్తే వీళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, వీళ్ళే దేకించుకుంటున్నారు. సో అదైతే కరెక్టే. మెల్లిగా వీళ్ళు సెట్ అయ్యి వాళ్ళు వరస్ట్ అయ్యేటట్టున్నారు. మెయిన్గా విష్ణుప్రియ పొలాలు పెట్టడంలో ఎక్స్పర్ట్లు అయిపోతుంది. ఇలాగానే వెళ్తే విష్ణుప్రియ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఆమె ఇండివిజువల్ గేమ్ కనబడకుండా ఏదో సొలుసొలు కామెడీలో గట్టిగా అరుసుకోవడము, పొలాలు పెట్టడం తప్ప ఏం చేయట్లేదు. ఇలా అయితే పొలాలు రాని ట్యాగ్ ఇవ్వడం తప్ప ఆమె గేమ్ దొరికేటట్లేదు. ఇది నా ఆనెస్ట్ ఒపీనియన్. విష్ణుప్రియ ఫ్యాన్స్ నన్ను ఏమన్నా పర్లేదు, డిస్లైక్ అయితే కొట్టినా పర్లేదు, కానీ విష్ణుప్రియ ఏం చేస్తుందో చెప్పండి. ఒక వారం నుంచి ఆ పృథ్వీకి సైట్ వేసుకోవడము, ఆ సుల్లు జోకులు గట్టిగా అరవడం, అటు చెప్పడం ఇటు అటు చెప్పడం తప్ప ఏమైనా ఉందా? ఏం లేదు. అసలు వరస్ట్గా అనిపిస్తుంది విష్ణుప్రియ డే టు డే చూస్తుంటే. కాస్త కొంచెం సోనియా ఆకులే బెటర్ అనిపిస్తుంది వారంతో పోలిస్తే. ఏదో కంటెంట్ ఇస్తుంది, ఏదో ట్రై చేస్తుంది. విష్ణుప్రియ ఏం లేదు, చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. విష్ణుప్రియ ఏం చేస్తుంది? ఏం చేయట్లే, పృథ్వీకి వేసుకోవడం తప్ప బిస్కెట్లు. నెక్స్ట్ నిఖిల్, అరే ఆ రెండు మన క్లాన్లో ఆ 2 మెంబర్స్ వచ్చారు చూసారా, వాళ్ళు మాత్రం స్పైల్ అనే వచ్చారా, మనం ఎక్కడ తప్పులు చేస్తామనే చూస్తారు, పాయింట్ అవుట్ చేయడానికి చూస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యష్మి అయితే మన రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ పాట వేస్తారు, పేటలో పాట గట్టిగా డ్యాన్స్ వేశారు. తర్వాత బిగ్ బాస్ ఈ భూకంపం గురించి అనౌన్స్మెంట్ చేస్తారు. పిల్లలు షాక్ వేసి ఎవరే ఇంకా నేల మీద దేకిరీసారు. మణికంఠ అయితే ఇంక ఏడుపు, చిన్న గిలితే ఏడుపు, ఏడలేదు కానీ ఏడుపు, చిన్న గిలితే ఏడిసిస్టట్టు. ఇది రాంగ్ బిగ్ బాస్, 12 మెంబర్స్ మీరు ఎలా తెస్తారు, ఇంకో సీజన్ కూడా పెట్టవచ్చు, ఇది రాంగ్, నేను వెళ్ళను. బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, ఇది లిమిట్లెస్ సీజన్ కాబట్టి ఇంకో 12 మంది వైల్డ్ కార్డులు వస్తారు ఇంకో 2 వారాల్లో, అంటే October 5th చెప్పాను కదా, గ్రాండ్ లాంచ్ 2.0. సో ఈ 12 మంది వస్తున్నారు, గెట్ రెడీ ఫర్ ద ఫీస్ట్. అండ్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఈ 12 మందిలో మీరు కొంతమందిని ఆపొచ్చు. సో ఇప్పుడు ఒక నెంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి, అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, గట్టిగా ఉంటాయన్నమాట. ఇందులో మీరు ఎన్ని గెలిస్తే, ఈ 12 టాస్క్లో లెట్స్ 4 గెలిచారు అనుకోండి, 4 వైల్డ్ కార్డులు నేను ఆపొచ్చు. అండ్ మీరు గెలిస్తే ప్రతి టాస్క్ ఒక 1 lakh rupees వస్తుంది. సో అలా ఎండ్ ఆఫ్ ద డే ఎంతమంది మిగిలారో, ఒకవేళ 6 వచ్చారనుకోండి, అప్పుడు మీరు 6 బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మీ దాంట్లో అని చెప్పి కావాలని చెప్పాడు, కానీ అలా జరగదు. సో బేసిక్గా బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే 12 మందిని తేవాలని కాదు, గట్టి కొడితే 5 నుంచి 6 తెస్తారు. టాస్క్లు కూడా అలాగే సెట్ చేస్తారు. ఈరోజు 2వ టాస్క్ పెట్టారు చూసారా, మహాతలి, ఈటిట్ ఆర్ బీటిట్ అని. మనిషి అన్నోడు ఎవడైనా 40 నిమిషాల్లో అంత తింటాడు ఎవడైనా, ఎవడు తినలేడు. సో ఇంపాసిబుల్ టాస్క్లు పెడతారు, వాళ్ళకి కావాల్సిన నెంబర్ వచ్చే వరకు కొన్ని పాసిబుల్ టాస్క్లు పెట్టి గెలిపిస్తారు. బట్ వీళ్ళకి అలా చెప్పలేదు. బట్ ఇది నబిల్ బాగా క్రాక్ చేసి లైవ్లోని నైనికకి చెప్తాడు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వీక్స్ లెక్క పెట్టుకొని ఎలా కొట్టుకొని చూసినా అలా 5 వస్తారు. అప్పుడే డబుల్ ఎలిమినేషన్ జరిగిన టాప్ 5 వచ్చేసరికి 14th వీక్లో ఉంటారని చెప్పి క్యాలిక్యులేషన్ బాగా వేసాడు. అండ్ అదే జరుగుద్ది. బట్ చాలామందికి అర్థం కాలేదు, భయపడుతున్నారు. బట్ బిగ్ బాస్ టాస్క్లు కూడా అలాగే పెడతారు. ఒక 6 ఇంపాసిబుల్ టాస్క్లు, 6 పాసిబుల్ టాస్క్లు పెడతారు. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే 2 క్లాన్లు తెలియకుండా ఒకటైపోతారు. ఎందుకంటే 2 క్లాన్లకి హేటెడ్ వచ్చేస్తుంది వచ్చే వాళ్ళ మీద ఆల్రెడీ. వీళ్ళు మెయిన్ మోటో అదే బిగ్ బాస్ వాళ్ళది, వీళ్ళిద్దరూ కలిసిపోవాలి. వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళ మీద యాంటీగా ఉంటారు, వాళ్ళు ఆబ్వియస్గా వీళ్ళ మీద యాంటీగా ఉంటారు. సో వీళ్ళకి గొడవలు పెడతారు. సై మూవీలోని ఆ నితిన్ టీము, ఇంకో అబ్బాయి టీం ఉంటుంది కదా, పేరు గుర్తురాట్లా, వాళ్ళు కలిసిపోయారు కదా భిక్ష యాదవ్ బ్యాచ్ మీద. ఇక్కడ భిక్ష యాదవ్ బ్యాచ్ ఎవరో కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, వీళ్ళు కలిసిపోతారు. అదే జరుగుతుంది చూడండి 5 వారాల పైకి. ఆల్రెడీ ఇప్పుడు ఎవడు విన్ అయినా కూడా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు, ఇప్పుడు వరకు కొట్టించుకున్న వాళ్ళు. అలా ఉంటుంది మరి బిగ్ బాస్ ప్లాన్. బాగా అనిపించింది, కొంచెం క్రియేటివ్గా అనిపించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో జరగలేదు, కానీ బిగ్ బాస్ తమిళ్లోని, హిందీలోనే జరిగింది. ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నారు తెలుగులో. ఐ హోప్ అది సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కాన్సెప్ట్ చెప్పండి.
సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇందాక చెప్పాను కదా వైల్డ్ కార్డుల గురించి. సో టాస్క్లు అవుతాయి. ఇక్కడ ఏమనిపించింది అంటే ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు, మణికంఠ మూల కూర్చున్నాడు, ఈ అబ్బాయిల అమ్మాయిల మూల కూర్చున్నారు, ఎదవసోళ్ళు జోకులు వేసుకుంటున్నారు. ఓకే వేసుకున్నారు, కానీ మాట్లాడుకొని వైల్డ్ కార్డులు వచ్చాక మనం అంతా ఒకటే ఇవ్వాలి ఇవన్నీ మాట్లాడుకున్నారు, అదంతా ఫైన్. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అని చెప్పి విష్ణుప్రియ పనిపాటు ఉండదు కాబట్టి లెక్కేసుకుంటుంది అన్నమాట. అమ్మాయిలు 6 అబ్బాయిలు 4 అని చెప్పి ఫస్ట్ మొదలుపెట్టింది విష్ణుప్రియ. అప్పుడు నిఖిల్ అంటాడు, అదే అరే నిఖిల్ ఇక్కడ అలా అనుకుని ఉండాల్సింది, అదేంటి మణికంఠ గారు లెక్కేయలేదు 5 కదా అని చెప్పి మొదలెట్టింది. విష్ణుప్రియ రైట్గా చెప్పినా రాంగ్గా చెప్పినా ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకొని మణికంఠ ఆ సొల్లు కాన్వర్జేషన్లో లేకుండా అటుపక్క ఉన్నప్పుడు మణికంఠను తేవడం నిఖిల్ రాంగ్ అనిపించింది. ఎందుకంటే అది తేడాగా వెళ్తుంది, ఆ సెన్సిబిలిటీస్ గురించి నిఖిల్కి అర్థం అవ్వాలి. ఎందుకంటే మణికంఠ ప్లేస్లో నిఖిల్ ఉంటే అప్పుడు అర్థమవుతుంది కదా. సరే అరా మణికంఠ నిన్ను 4 అబ్బాయిలు అంటున్నారు రా, నువ్వు అబ్బాయి అంటే నేను అబ్బాయి లిస్టులో పెట్టలేదంటే దాని మీనింగ్ ఏంటి? అవతల వాడు ఎవడున్నా హట్ అవుతాడు కదా, మణికంఠ అవసరం లేదు, ఎవడైనా హట్ అవుతాడు. అంత డీగ్రేడింగ్గా 10 మంది ఒక పర్సన్ మీద జోక్ వేసుకుంటే జోక్ వేస్తే వేసారు, పర్సనాలిటీ మీద జెండర్ మీద వేస్తే చాలా గలీజ్గా వరస్ట్గా అనిపిస్తుంది. దానికి మళ్ళీ నవ్వడం ఒకటే, వీళ్ళు నవ్వడం చూస్తే ఇంకా ఒళ్ళు మండింది. నబీల్ కూడా అలాగే వరస్ట్గా బిహేవ్ చేశాడు ఈరోజు. ఎందుకంటే మణికంఠ దీనికన్నా ముందు నిఖిల్ అలా ఎర్రెక్కిస్తాడు అనమాట. అరే మణికంఠ నువ్వు అబ్బాయి లిస్టులో లేవంటే యష్మి వచ్చేసి ఇలాగంట లేడని చాలా ఒళ్ళు మండింది. యష్మి గౌడకి చెప్పేది ఏంటంటే ఆమె ఇప్పుడు మంచి పేరు వచ్చింది సోనియా ఆకుల వారి దయ వల్ల, ఆ మళ్ళీ మణికంఠను కావాలని కెలుగుతుంది. ఇదే బిహేవియర్ కంటిన్యూ చేసింది అనుకో మణికంఠకి ప్రతి నామినేషన్లో వేస్తానంటుంది కదా, నామినేషన్లో వేయకుండా ఉండకుండా పాసిబిలిటీ ఉంటుంది, అంటే అక్క కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు ఈ బిహేవియర్తో. అది చాలా రాంగ్. ఒక మనిషి పర్సనాలిటీ మీద పర్సనల్ లైఫ్ మీద ఆ జెండర్ల మీద అలాంటి కుళ్ళు జోకులు గలీజ్ జోకులు ఒక నేషనల్ మీడియా మీద వేయకూడదు. మీరు ఎప్పుడు వేసుకోవాలంటే మీ ఇద్దరు ఫుల్ స్ట్రాంగ్ క్లోజ్ అనుకున్నప్పుడు కెమెరాలు లేని దగ్గర వేసుకొని తప్ప ఇలా చాలా రాంగ్ అది. దానికి మణికంఠ హట్ అవుతాడు, హట్టే చెప్తాడు ఇలాంటి కుళ్ళు జోకులు వేస్తే ఒప్పుకోను, నన్ను ఇలాంటి వీటిలో డ్రాగ్ చేయొద్దు, ఫోన్లే కదా ఊరుకున్నాను, గట్టిగా ఇచ్చేస్తానంటే నబీల్ అంటాడు ఏంటి మమ్మ క్రికెట్ ఆడుతున్నావు అని చెప్పి, అంటే గట్టిగా ఇచ్చేస్తా అన్నాడు కదా. అది వేసిన సొల్లు జోకులు వీళ్ళు, ఒక మనిషిని టార్గెట్ చేసింది వీళ్ళు, మళ్ళీ మనోడు కోపం రావడం అనేది వెరీ ట్రూ ఎమోషను, దానికి మళ్ళీ వీళ్ళు ఆ ఎమోషన్ కూడా ఎక్కిరిస్తే చాలా వరస్ట్ కదా. దీనికి తోడు బిగ్ బాస్ వాళ్ళు స్కీములు కూడా అలాగే ఉన్నాయన్నమాట. కావాలని మణికంఠకి చెక్ పెట్టడం కోసమే ఏం చెప్తారంటే చూడండి మణికంఠని ఎలాగా వాడుకుంటున్నారో. అది మణికంఠ ఫ్యాన్స్కి మణికంఠకి అది పాజిటివ్గా అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, సింపతి వర్కౌట్ అయితే పాజిటివ్గా అవ్వచ్చు లేదంటే నెగిటివ్గా అవ్వచ్చు. బట్ వీళ్ళు ఫోకస్ టార్గెట్ అయితే మాత్రం మణికంఠ మీద తిరిగింది, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ పుల్లలు రాని ఈమె ఇంకా తప్పదు అనాల్సిందే, ఈమె ఎక్కడ పెట్టాల్సిన పుల్లలు అక్కడ పెట్టేస్తుంది విష్ణుప్రియ. వెళ్ళి మణికంఠ గారే నేను అనలేదు రాసలేదు అదంతా నిఖిలే అన్నాడని చెప్పి నిఖిల్ మీద చెప్తుంది, కానీ స్టార్ట్ చేసింది ఎవడి సొల్లు కామెడీ. ఈ సొల్లు కామెడీకి కర్త కర్మక్రియ స్టార్ట్ చేసింది విష్ణుప్రియ, దాన్ని అందుకుంది నిఖిల్, దాన్ని అందుకుంది యష్మి, దాని తర్వాత హౌస్లో అందరూ నవ్వుకున్నారు. సో అందరూ తప్పు చేశారు. ఈమె వచ్చి పెద్ద ఏమి తెలియనట్టు మణికంఠ చెప్తే మణికంఠ ఇంకా ఫీల్ అయ్యి వదిలేస్తాడు అన్నమాట. తర్వాత టాస్క్ బాల్ని పట్టు టవర్లో పెట్టు, ఇది క్రేజీ టాస్క్. ఇది టైం లిమిట్ వచ్చేసరికి దీనికి 10 నిమిషాలే. అక్కడ ఒక టవర్ ఉంటుంది, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఒక్కొక్క 5 మెంబర్సే పార్టిసిపేట్ చేయాలి. సో సీత ఏమో సంచాలక్, ఒక మెంబరు ఒక పెద్ద బాల్స్ ఉన్నాయన్నమాట, ఆ బాల్స్ని ఒక 5 టవర్లో ఉన్నాయి, దాన్ని ఫిట్ చేయాలి. ఫస్ట్ టవర్ మీద బాల్ పెట్టి 1 by 1 టవర్ ఫిట్ చేసుకోవాలి. 5 టవర్లు 5 పైపుల్లో ఉంటాయి, 5 పైపులు ఫిట్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ చూసుకొని 5 పైపులు ఫిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత టవర్ ముందు రెడ్ లైన్ ఉంటుంది, ఆ రెడ్ లైన్ క్రాస్ చేయకుండా అక్కడి నుంచి ఆ బాల్ని టవర్ మీదకి వేయాలి. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉన్నా ఆ బాల్ని పట్టుకోవడము, ఆ బ్యాలెన్సింగు, ఆ టైం లిమిట్ మేనేజ్మెంటు అనేది చాలా కష్టం. అండ్ ముఖ్యంగా రెడ్ లైన్ వరకు అంత కష్టపడి వెళ్ళి అక్కడ కొంచెం స్లోప్ యూజ్ చేయాలన్నమాట, కొంచెం ట్రెజెక్టరీ యూజ్ చేయకపోతే కానీ బాల్ పడదు. వీళ్ళకి అదే జరిగింది, నిఖిల్ టీంకి బిస్కెట్ అయింది అదే. సో చాలా ట్రిక్కీ టాస్క్. ఈ టాస్క్లో నబీలు సూపర్గా ఆడాడు. ఎందుకంటే నబీల్కి గేమ్ ఎలా ఆడాలో అర్థమైంది, బాగా ఆడాడు. ఆడి టీమ్ మేనేజ్మెంట్ కూడా బాగా చేశాడు అన్నమాట. మిగిలిన మెంబర్స్కి ఎలా ఆడాలో కూడా టిప్స్ ఇచ్చాడు, ఎంకరేజ్ చేశాడు, సూపర్గా అనిపించింది. వాళ్ళకి గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నబీల్, ఇది ఒప్పుకోవాల్సింది ఈ విషయంలో. సో బేసిక్గా ఫస్ట్ నబీలు నిఖిల్ వెళ్తారు, ఒక 5 సెకండ్లు నిఖిలే ముందు వెళ్తాడు. నిఖిల్ దరిద్రానికి ఏమవుతుంది అంటే చెప్పే కదా, టవర్ వరకు వెళ్ళడం ఒక ఎత్తు అంటే టవర్ దగ్గరికి వెళ్ళి ఆ బంతి వేయడం ఇంకా ఇంపార్టెంట్, అక్కడ సరిగ్గా పడదు. సో మళ్ళీ అక్కడ ఎక్కడైతే పొజిషన్ ఉన్నా ఆ పొజిషన్లో మళ్ళీ అది డిస్మాంటిల్ చేసి మళ్ళీ బాల్ని పెట్టి మళ్ళీ పైపులు దగ్గొట్టి మళ్ళీ వేయాలి. సో అలాగ అక్కడ లేట్ అవుతుంది. నెక్స్ట్ సోనియా క్లబ్ వెళ్ళి బాగానే వేసేస్తుంది. తర్వాత మణికంఠ వేసినప్పుడు
ఆ బాల్ పైన ఉండిపోతుంది అనమాట. మణికంఠ వేసినప్పుడు, నిఖిల్ వేసినప్పుడు, సోనియా ఆకులు వేసినప్పుడు బాల్ టవర్ మీద ఉండిపోతే అక్కడ ఒక టైం వేస్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ బ్యాలెన్సింగ్ స్కిల్స్, ఆ ట్రెజెక్టరీ స్కిల్స్, ఆ టైం మేనేజ్మెంట్ కాంతారా టీం బాగా చేసింది. ఎస్పెషల్లీ నబీల్ బాగా చేయడం వల్ల నబీల్ వాళ్ళ టీం గెలిచిన వీళ్ళేం హట్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది మన టీం విన్నే అన్నట్టు ఇద్దరు టీంలు హ్యాపీ ఫీల్ అయ్యారు, హగ్గులు ఇచ్చుకున్నారు. ఎందుకంటే భిక్ష యాదవ్ వచ్చేస్తున్నాడు, భిక్ష యాదవ్ రాకూడదు వీళ్ళకి, అందుకు వీళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. 1 లక్ష ఇచ్చారు. వైల్డ్ కార్డ్కి ఒక బోర్డు తీసేసి కాంతారా బోర్డు పెట్టుకున్నారు, అంటే ఒక వైల్డ్ కార్డ్ని ఇసిరేసారని చెప్పి. బట్ నేను చెప్పే కదా, 6 పాసిబుల్ టాస్క్లు ఇస్తారు, 6 ఇంపాసిబుల్ టాస్క్లు ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద డే 6 వైల్డ్ కార్డులు వస్తారు. October 5th ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయ్యా బిగ్ బాస్ లైవ్లో కూడా ఒకటి జరిగింది. మెయిన్ ఎపిసోడ్లో కావాలని చెప్పి కట్ చేసి బిగ్ బాస్ పెట్టాడు. అది దాని మీనింగ్ ఏంది, కొంచెం మణికంఠ నెగిటివ్ చేద్దాం అన్నప్పుడు ఇలాంటి మీనింగ్లు పెడతారు. బట్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అనౌన్స్మెంట్ ఏమిస్తారంటే శక్తి టీం వాళ్ళకి, మీరు ఆల్రెడీ ఒకటి ఓడిపోయారు కాబట్టి టాస్క్, ఇప్పుడు మీ పనిష్మెంట్లు భాగంగా మీ టీంలో ఒక మెంబర్ని తీసేయాలి, వీకెస్ట్ ప్లేయర్ అని అది చెప్పి మీకు కొంచెం టైం ఇస్తా అన్నప్పుడు ఇది చూపించలే. మెయిన్ ఎపిసోడ్లో లైవ్లో జరుగుతుంది. మణికంఠ ఏమో నిఖిల్ దగ్గరికి వెళ్ళి, ఐ నో నాకు గేమ్లు ఆడడం ఇష్టం, బట్ నాకు టీము విన్ అవ్వడం ఇంపార్టెంట్, అండ్ దట్టు నా మెయిన్ మోటో వచ్చేసరికి మన టీం విన్ అవ్వాలి, వైల్డ్ కార్డ్స్ నాపాలి. సో నేను బయటికి తప్పుకుంటాను, మీరు నలుగురు ఆడండి అని చెప్పి చెప్తాడు. అది చూపించలేదు. దాని తర్వాత బిగ్ బాస్ ఒక ల్యాక్ ఇస్తాడు, అప్పటి వరకు ఇవ్వడు. తర్వాత ల్యాక్ ఇచ్చి డిస్కస్ చేసుకొని అని పెట్టి పుల్ల పెట్టాడు. ఇక్కడ ఏం జరిగిందంటే మణికంఠ చెప్తాడంట, వాళ్ళ ఇన్పుట్స్ కూడా చూద్దాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో, అలాగే నా మీద ఒపీనియన్ ఏమున్నదో తెలుసుకున్నా అని చెప్పి మనకంటే నీట్గా ఫిట్టింగ్ పెట్టాడు. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాచ్ అవుతుందా లేదని చెప్పి. యాజ్ ఎక్స్పెక్టెడ్ మ్యాచ్ అవ్వదు. ఇక్కడ యష్మి కూడా స్ట్రైట్ అవే చెప్పేసింది, ఏమని, మణికంఠని నేను వద్దనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఫిజికల్గా వీక్ అని చెప్పి ఆ గుడ్ టాస్క్ చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, నేను చూడలేకపోయినా లేకపోతే నాకు కనబడలేదో తెలియదు, కానీ మణికంఠ తనకి కావాల్సినంత ఆట ఆడుకున్నాడు, బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫిజిక్స్ సడన్గా సంపాదించాలి, 6 ప్యాక్ సంపాదించాలంటే ఎక్కడి నుంచి సంపాదించేస్తాడు? జిమ్ ట్రైనర్ పంపినా కూడా 100 రోజులు అవ్వలేదు. సో గలీజ్ రీజన్లు చెప్పారు అది. బట్ దానికంటే ముందు మణికంఠ ఫిక్స్ అయ్యాడు. బట్ వీళ్ళని ప్రొజెక్ట్ చేయాలని అనిపించిందేమో జనాల ముందు మణికంఠ. అది మాస్టర్ ప్లాన్ అయ్యి కూడా అవి ఉండొచ్చు. మణికంఠ నేను ఇలా మంచిగా అనుకున్నాను కదా, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో జనాలకు చెప్దామని చెప్పి అలా వేసాడేమనిపించింది. ఓకే, బట్ బిగ్ బాస్ అయితే ఒక మనిషిని తీసేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాడు, చూసారా? అది వాళ్ళకి తెలిసి వీళ్ళు మణికంఠనే తీస్తారని చెప్పి. సో కావాలని చేసాడేమో అనిపించింది. అది పాజిటివ్గా వర్క్ అవ్వచ్చు, నెగిటివ్గా వర్క్ అవ్వచ్చు. సో యష్మి కూడా చాలా హార్ష్గా ర్యాష్గా చెప్పేసింది, నువ్వు ఫిజికల్గా వీక్, నువ్వు విని లేకపోతే విని, ఇది నా ఒపీనియన్ అని చెప్పి. డిబేట్ కూడా చేయొద్దంటే ఎందుకు డిబేట్ చేయకూడదు? ఒక మనిషి వెళ్ళిపోతాం టాస్క్లో నుంచి అన్నప్పుడు డిబేట్ చేసుకోవాలి కదా. నిఖిల్ కూడా దానికి పెద్దగా సహకరించలేదు. ఎందుకంటే నిఖిల్కి తెలుసు, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ముందే చెప్పేశాడు కదా మణికంఠ వెళ్ళిపోతాని చెప్పి. బట్ ఆ విషయం ఈ మెంబర్స్కి తెలియదు. వీళ్ళు కూడా అట్ అవుతారు, ఏరా నీకు ముందే తెలిసినప్పుడు మాకు చెప్పాలి కదని. అరే మామ నాకు తెలియదురా, అది నాకు చెప్పాడు, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పాయింట్లు అడిగాడు, సో అందుకే వింటున్నానని చెప్పి. సోనియా ఆకులో కూడా మణికంఠ వెళ్ళిపోవాలి, ఎందుకంటే నీకు స్ట్రెంత్ నీకు ఎక్కడ ఉపయోగపడుతుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ టాస్క్లో నువ్వు ఫిజికల్గా స్ట్రెంత్ లేదు, బట్ అయినా నువ్వు పార్టిసిపేట్ చేసావు, అక్కడ నువ్వు డిఫెండ్ చేసుకోవాల్సింది అంటే మణికంఠ మంచి పాయింట్ చెప్తాడు. నేను అక్కడ ఎంత చేయాలి అంత చేశాను, అక్కడ నా నేను నమ్ముకునేది నా స్పీడ్, అందుకే నేను పట్టుకొని బోల్డ్ ఎక్స్ పెట్టాను, నేను డిఫెండ్ చేసుకున్నా కూడా నన్ను పృథ్వీ విసిరేస్తాడు, ఫిజికల్గా వీక్ అంటున్నారు కదా, నేను అక్కడ నమ్ముకుంది నా టైమింగ్ నా స్పీడు, మీకే అది అర్థం కాలేదని. పృథ్వీ ఏమంటాడంటే నువ్వు బాగా ఆడావు, స్పెల్లింగ్ టాస్క్లు కూడా బాగా ఆడావు, నువ్వు అనట్లేదు, బట్ నా క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటే బాగుంటుందని చెప్పి. సో అలా మాట్లాడుకొని మణికంఠని తీసేస్తారు. మణికంఠ కూడా ఇంకా లాస్ట్లో చెప్పేస్తారు అన్నమాట, సరే నేనైతే మీకు ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నా ఎమోషన్ బ్యాలెన్స్ని సోనియా అక్క ఏమో రీప్లేస్ చేస్తుంది, నా ఫిజికల్ స్ట్రెంత్ని పృథ్వీ రీప్లేస్ చేస్తారని చెప్పి పాపం బయటకు వచ్చేస్తాడు. ఏమో నాకు రాంగ్ అనిపించింది సెలక్షన్, మీకేమనిపించింది చెప్పండి. అటుపక్క ప్రారణాలు కూడా హట్ అవుతారు, మణికంఠని తీయకూడదే, మణికంఠకి ఆ ఎంతూజిజం ఉంటుంది, పాజిటివ్ ఇంటెంట్ ఉంటుంది, మాట్లాడితే ఫిజికల్గా వీక్ అని చెప్తున్నారు, అది చాలా రాంగ్. వాళ్ళు ఏమనుకున్నారని సోనియా అక్కలని తీయొచ్చు కదని. బట్ ఎలా అవుతుంది అది? అసలే బిలూన్ టాస్క్లో ఇప్పుడు బంతి టాస్క్లో ఆమె వేసింది, లేటెస్ట్ విన్ చూసుకుంటారు, సో ఇట్స్ ఇంపాసిబుల్. చెప్పే కదా బిగ్ బాస్ కావాలని ఫిట్టింగ్ పెట్టాడు మణికంఠ లేపేద్దని. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ మహాతాలి టాస్క్. ఈ టాస్క్ అంటే ముందు డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. అవును, నిఖిల్ సోనియా పృథ్వీకి చెప్తారు, యష్మి 100% గేమ్ ఆడుతుందిరా, ఆమెకి లాభం లేకుండా ఏం చేయదు, బట్ ఆమె కన్ఫామ్డ్గా మన లూప్ హోల్స్ ఎతకడానికి ఈ క్లాన్కి వచ్చింది అంటే. అలా అనే లోపల యష్మి వస్తే దెబ్బకి సైలెంట్ అయిపోయి దీనిలో టాపిక్ మార్చేస్తారు. ఈ సీజన్లో భలే అవుతున్నాయి, ఒకళ్ళ గురించి మనం బ్యాక్ పిచ్చింగ్ చేసినప్పుడు సడన్గా ఎంట్రీ ఇస్తారు భాషలాగా. వీళ్ళేమో ఇంకా ఇంద్రా సినిమాలో చిరంజీవిలో ఇంకా యాక్టింగ్ చేస్తారు. అయిపోయింది. తర్వాత టాస్క్ ఏమో ఈట్ ఇట్ టు బీట్ ఇట్ అని చెప్పి
ఇంత ప్లేట్ ఇచ్చి అందులో అంత ఫుడ్ పెడితే మనిషి అన్నోడు ఎవడైనా తింటారా? ఒక 5 తినే ఫుడ్ ఒక మనిషి 40 నిమిషాల్లో తినాలంటే ఎలా తింటారు? ఇట్స్ ఇంపాసిబుల్. చెప్పే కదా, కొన్ని పాసిబుల్ టాస్క్లు పెడతారు, కొన్ని ఇంపాసిబుల్ టాస్క్లు పెడతారన్నా కదా. ఇది ఇంపాసిబుల్ టాస్క్, ఎవడు తినలేడు. వీళ్ళు అసలు ఫస్ట్ సోనియా ఆకులను పంపడమే రాంగ్, యష్మిని పంపడం కూడా రాంగ్. ఎందుకంటే ఇక్కడ నేనేదో జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తున్నాను కాదు, కానీ అపిటైట్, ఆకలి అనేది అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలు కొంచెం ఫాస్ట్గా తినగలరు, కొంచెం అబ్బాయికి చెయ్యలు పెద్దవి, ఆకలి ఎక్కువ ఉంటుంది, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కానీ అబ్బాయిలు ట్రై చేస్తే బాగుంది, పృథ్వీ నిఖిల్ అని. బట్ వాళ్ళు ట్రై చేయలే. ఇక్కడ నబిల్ పంపారు. అలాంటప్పుడు నబిల్ ఏం పొడిసాడు అనవచ్చు. బట్ నబిల్ చూడడానికి కొంచెం ఎక్కువే తిన్నాడు వీళ్ళతో పోలిస్తే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరిని పంపినా కూడా ఈ టాస్క్ అయితే అవ్వదులేండి. 40 నిమిషాల్లో అంత ఏంది అది? బకెటెడ్ బిర్యానీ, అన్ని తాళీలు, ఒక్కొక్క కప్పులో స్టార్టర్లు, పెరుగులు, సెదారం. వీళ్ళు ఎలా తిన్నారంటే ఫస్ట్ పాష్గా వీళ్ళు ఏదో వీళ్ళు క్రేవింగ్స్ పోగొట్టుకోవాలన్నట్టు నీట్గా స్టార్టర్లు చిన్నగా తింటున్నారు మా రెస్టారెంట్లో తిన్నట్టు. బిగ్ బాస్కి తెలిసి ఎలాగ అవ్వదని చెప్పి తర్వాత ఇంకో ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంకొకరు పిల్లండి అంటే యష్మి గౌడను ఆయి చౌంగర్ వస్తారు. ఆయి చౌంగర్ పెద్ద ఏం తెలియదు, కానీ యష్మి కూడా తన బిర్యానీ క్రేవింగ్స్ అంతా తీర్చుకుంది అక్క. బాగా తిన్నారు, టాస్క్ ఓడిపోయారు. సో వైల్డ్ కార్డ్ ఒకరు వస్తున్నారు, ఒకరు ఫిక్స్ అయ్యారు అండ్ ₹1,00,000 కూడా కోల్పోయారు. తర్వాత బిగ్ బాస్ వీళ్ళు అలాగా ఆకలి మీద ఉన్నారు కదా అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా టేస్ట్ చేసుకోండి మిగిలింది ఫుడ్ అంటే. వాళ్ళు చెప్పాను కదా, వరద బాధితులకి పకోడీ ప్యాకెట్లు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాగా తినడం జరుగుతుంది. ఇంకా లైవ్ ఇప్పుడు జరుగుతుంది. యాక్చువల్గా ఇంకో టాస్క్ ఉంది, ఆ టాస్క్ లీక్ కాదు కానీ పృథ్వీ నబిల్ ఆడుతారు, పెద్ద ఫైట్ అవుతుంది. బట్ శక్తి టీం విన్ అవుతుంది. ఒక క్లాన్ ఒక వైల్డ్ కార్డ్ మళ్ళీ మైనస్ అవుతుంది. అది ఇప్పుడు నైట్ అవుతుందా రేపు అవుతుందో క్లారిటీ లేదు, నాకు తెలిసి నైటే అవుతుంది. బట్ నైట్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మిడ్ నైట్ డిస్కషన్లో అంతా చూసి అదంతా అయిపోయాక 3కో 4కో అప్లోడ్ చేస్తా. మిడ్ నైట్లో లైవ్ అప్డేట్స్ చూసేవాళ్ళు వెయిట్ చేయండి, 3 to 4 మధ్యలో అప్లోడ్ అవుతుంది. సో ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా, అలాగే అన్ని రివ్యూలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందో ఆనెస్ట్గా, ఫిల్టర్లెస్గా, అన్బయాస్డ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఎవడికో భజన కొట్టాలని చెప్పి కాదు, మీకు ఎక్కడ అర్థమైపోవాలి. మణికంఠ గురించి నేను మోస్ట్లీ నెగిటివే చెప్పా, బట్ నాకు ఈరోజు మణికంఠది రాంగ్ అనిపించింది, మణికంఠది పాపం అనిపించింది, మణికంఠ రైట్ అనిపించింది. హౌస్ మేట్సే చాలా విధాలుగా హ్యూమిలేట్ చేస్తున్నారు అనిపించింది. సో మనది డే టు డే మారిపోద్ది, డే టు కాదు అవర్లీ బేసిస్ కూడా మారిపోద్ది. అక్కడ ఏం జరుగుద్దో నా ఒపీనియన్ ఫామ్ చేసుకొని చెప్తా అన్బయాస్డ్గా, అంతకుమించి చేయలేదు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే వీడియోలన్నీ వరదలా వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్.